హాయ్ గైస్, ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, అందులోకి ఏమేమి వాడుతున్నానో ఒకసారి చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. ముందుగా మనకు సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు మునక్కాడలు, అలాగే టమాటా, వంకాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయ, చింతపండు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని అందులోకి 1/2 గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను, కందిపప్పు. ఈ కందిపప్పుని బాగా వాటర్ వేసుకొని మంచిగా కడిగి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నేను 1/2 గ్లాస్ పప్పు వేసుకున్నాను కదా, అందుకే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కందిపప్పు కుక్ అయిపోయింది. ఒకసారి కుక్కర్ మూత తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత అందులోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత పప్పుని బాగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, అది వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాడలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనము నీటిలోకి వంకాయలు కట్ చేసి వేసుకున్నాం కదా, అందులో నుంచి వంకాయ ముక్కలు తీసి వేసుకోవాలి. మునక్కాయల ముక్కలు, వంకాయ ముక్కలు బాగా వేగేదాకా కొద్దిగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా బాగా మగ్గినట్టు అనిపించినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. బాగా కలుపుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనము ముందుగా మెదిపి పక్కన ఉంచుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకా ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మనకి ఈ పప్పు కుక్ అవుతున్న టైంలో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే కచాపచా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి నేను పోపులో వేయనండి, ఎందుకంటే బాగా కుక్ అవుతున్న పప్పులో వేసామంటే అందులో నుంచి వచ్చే అరోమా చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మనము నానబెట్టి రసం తీసి పక్క పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుక్ అయినందుగా సాంబార్ మొత్తం కుక్ అయిపోయింది. ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి సాంబారు. మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం సాంబార్ని. చాలా అంటే చాలా బాగా వస్తుందండి కొత్తిమీర వేసిన తర్వాత అరోమా. అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసాం కదా, సూపర్గా ఉంది. ఇందులోకి నేను ఎటువంటి మసాలాలు వాడను, సాంబార్ పొడి అలాంటివి ఏది వేయనండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది ఇడ్లీకి, దోశకి, రైస్కి అన్నిట్లకి బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను ఈ మసాలాలు, సాంబార్ మసాలాలు వాడనండి సాంబార్కి, ఇలాగే చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.